ట్యాపింగ్ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే 4 పోలీసు అధికారులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు క్రమంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో దొంగచాటుగా సొమ్ము తరలింపు అంశంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయన విచారించారు. ఇక రాధాకిషన్ రావు సూచనలతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ 2 సార్లు కోటి రూపాయల చొప్పున తీసుకొచ్చి సికింద్రాబాద్ మలక్పేటలోని ప్రముఖ ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించినట్లు ఇదివరకు దర్యాప్తులోనే వెల్లడైంది. సదరు ఎస్ఐ సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తాజాగా దివ్యచరణ్ రావును విచారించారు. 3 సార్లు ఆయన్ను పిలిచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎస్ఐని రాణిగంజ్, అఫ్జల్గంజ్లకు పంపి ఎవరి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకున్నారు, ఆ తెచ్చిన సొమ్మును మళ్లీ ఎక్కడికి పంపించారు, అందుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, గత శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులకు సమకూర్చారా అని ఆరా తీసినట్లు సమాచారం. అసలు రాధాకిషన్ రావు ఈ పనికి దివ్యచరణ్ రావుని ఎందుకు ఎంచుకున్నారనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఆయన నుంచి సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో మళ్లీ విచారణకు రావాలని సూచించి పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు బృందం దృష్టంతా ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ పైనే కేంద్రీకృతమైంది. డబ్బు తరలింపు అంశం గురించి అంతగా శ్రద్ధ పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే రాణిగంజ్, అఫ్జల్గంజ్లలో డబ్బులు సమకూర్చిన వారిని కనిపెట్టడంతో పాటు దివ్యచరణ్ రావు ఆ సొమ్మును ఎవరికి అప్పగించారని తెలుసుకోవడం కేసులో కీలకాంశమైంది. ఈ క్రమంలోనే హవాలా కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ కేసు విషయమై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా దేశంలో ఒకరి ఫోన్ను మరొకరు ట్యాప్ చేయడం కుదరదని తెలిపారు. తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, దివ్యచరణ్ రావును విచారించినప్పుడు ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? మాజీ ఎస్పీగా ఉన్నటువంటి దివ్యచరణ్ రావు కూడా పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించి దివ్యచరణ్ కి అందిస్తే అక్కడి నుంచి దివ్యచరణ్ వేరే పార్టీ అభ్యర్థులకు అందించినట్టు ఆరోపణలు రావడం, రాధాకిషన్ రావు దానికి సంబంధించిన స్టేట్మెంట్ లో కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ దివ్యచరణ్ రావుకి ఒక పార్టీకి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి ఆయన డబ్బులు తరలించాడనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 4 అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇందులో కీలకమైన నిందితులు పరారీలో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు చెప్పారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా అమెరికా నుంచి హైదరాబాద్ కు రాలేదు, విచారణకు కూడా సహకరించడం లేదు. అతను వస్తాడా రాడా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. అతను క్యాన్సర్ ట్రీట్మెంట్ అమెరికాలో తీసుకుంటున్నాం కాబట్టి కొద్ది సమయం పడుతుందని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. కానీ 4 రోజుల పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ అతను అమెరికాలో ఉన్నాడు కాబట్టి విచారణకు తీసుకొని రావడం చాలా కష్టంగా మారింది. కాబట్టి అతను వచ్చినప్పుడే విచారణ అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఈ కేసులో. ఎందుకంటే ఇప్పటికే రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీరు 4 కూడా చాలా కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు బృందంకి అందజేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. చెప్పండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డబ్బు తరలింపు కంటే ముఖ్యంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, వారికి ఇంకా వేరే వ్యక్తులతో, పై అధికారులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అధికార పార్టీ వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై ఎక్కువగా పోలీసులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి సురేష్? గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుల డబ్బులు సీజ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారనే పూర్తి సమాచారాన్ని కూడా రాధాకిషన్ రావు వెల్లడించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఎవరెవరికి డబ్బులు తరలించారు, ఎక్కడ డబ్బులు వీళ్ళు చేతులు మారాయి, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, వీటికి సంబంధించిన పూర్తి, ఎందుకంటే పోలీస్ వాహనాల్లో జిపిఎస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ వాహనాలు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడెక్కడ తిరిగాయి, ఆ డ్రైవర్లని, ఆ హోమ్ గార్డులు అందరినీ కూడా
ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది పోలీసులు ఇప్పటికే. దీనికి సంబంధించి గతంలో ఎవరైతే పాత్ర ఉందో రాధాకిషన్ రావు ఒక పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి, బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఆ సుప్రీం ఎవరు, ఆ సుప్రీం కింద ఉన్న మరో 4 వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఆ 4కి సంబంధించిన ఇప్పటి వరకు కూడా పేర్లు బయటికి రాలేదు. పోలీస్ దర్యాప్తు బృందం కూడా కేసు విచారణ జరుగుతుంది, సున్నితమైన అంశం కాబట్టి ఊహాగానాల వార్తలు కూడా మీడియా ప్రసారం చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కీలక దశలో ఉంది. చాలా సున్నితమైన అంశము, భద్రతకు సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎస్ఐబిలో ఉన్న ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం చేసిన కేసులో 4 అరెస్ట్ చేశాం. మరో కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. వారికి సంబంధించి గాలింపు చేపడుతున్నామని చెప్తున్నారు. మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారి పాత్ర ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పటి వరకు పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కానీ రాజకీయ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుల పాత్ర ఈ కేసులో ఉంది. వారి సూచనల మేరకే వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లని ట్యాప్ చేసి డబ్బుల రవాణా కావచ్చు, డబ్బులు సీజ్ కావచ్చు, ఇదంతా కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నడిపించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎవరిని విచారిస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఈ కేసులో ఉత్కంఠగా నెలకొంది. థ్యాంక్ యూ సురేష్.